హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. కొత్త కోడళ్ళు నెల రోజులు అత్తారిల్లు వదలాలి. ఎందుకో తెలుసా? ఆషాఢ మాసం రానే వచ్చింది. ఈ మాసం వచ్చిందంటే కొత్తగా పెళ్లి జరిగిన వారు అత్తింటిని వదిలి పుట్టింటికి వెళ్తుంటారు. ఈ మాసంలో కొత్త కోడలు అత్త ముఖం చూడకూడదని, అలాగే అత్తింట్లో కోడలు ఉండకూడదని అంటారు. ఇది చాలా కాలంగా వస్తున్న సాంప్రదాయం. మరి అసలు ఈ సమయంలో కొత్త కోడలు అత్త ముఖం ఎందుకు చూడకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆషాఢ మాసం, ఆషాఢ మంత్, ఆది మాసం అని పిలుస్తారు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం 4వ నెల. పండితుల ప్రకారం ఆషాఢ మాసం పవిత్రమైనది కాదు. ఈ నెలలో శుభకార్యాలకు మంచిది కాదని ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆషాఢంలో ఎట్టి పరిస్థితుల్లో వివాహాలు జరిపించరు. అవసరమైతే 3-4 నెలలు వాయిదా వేస్తారు, కానీ భజంత్రీలు మోగించరు. తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం ప్రతి ఏటా 4వ నెలలో వస్తుంది. అయితే ఈ నెల అంటే జూలైలో ఆషాఢ మాసం ప్రారంభం కానుంది. హిందువుల నమ్మకం ప్రకారం ఆషాఢ మాసం చాలా ప్రత్యేకమైనది. ఆషాఢ మాసంలో ఎన్నో శుభకార్యాలు ఉంటాయి. అంతేకాదు, విష్ణువు లక్ష్మీదేవిని పూజించడం వల్ల కరుణించి వరాలు కురిపిస్తారని కూడా భక్తులు నమ్ముతారు. అయితే ఈ ఆషాఢ మాసంలో ఇవే కాకుండా మరో ప్రత్యేకత ఉంటుంది. హిందూ సంప్రదాయం ప్రకారం ఆషాఢ మాసంలో అత్తాకోడళ్ళు కలిసి ఉండకూడదని పూర్వీకుల నుంచి ఈ ఆచారం వస్తుంది. హిందూ సంప్రదాయాలకు భారతీయులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. పూర్వీకుల నుంచి వచ్చిన ఆచార వ్యవహారాలను ఇప్పటికీ పాటిస్తూ ఉంటారు. ఇక ఆషాఢ మాసం రానే వచ్చింది. ఈ మాసం వచ్చిందంటే కొత్తగా పెళ్లి జరిగిన వారు అత్తింటిని వదిలి పుట్టింటికి వెళ్తుంటారు. ఈ మాసంలో కొత్త కోడలు అత్త ముఖం చూడకూడదని, అలాగే అత్తింట్లో కోడలు ఉండకూడదని అంటారు. ఇది చాలా కాలంగా వస్తున్న సంప్రదాయం. ఆషాఢంలో అంటే సంస్కృత పదం, దీనిని ఆది అంటారు. ఆది అంటే శక్తి అని దీని అర్థం. అయితే ఆషాఢ మాసంలో దేవతలు పూజించడానికి ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ తరుణంలో ఎన్నో వ్రతాలు, నోములు, పూజలు, ఉపవాసాలు పాటిస్తారు. అంతేకాదు, ముఖ్యంగా ఈ ఏడాది ఆషాఢ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో చాలా యోగాలు ఏర్పడబోతున్నాయి. అయితే ఆషాఢ మాసంలో అత్తాకోడళ్ళు కలవకూడదనే ఓ ఆనవాయితీ వస్తూ ఉంది. అయితే అసలు దీనికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. కొత్తగా పెళ్లి అయిన మహిళలు అత్తింట్లో ఉండి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అందుకే వారికి కొంత ఉపశమనం ఇవ్వడం కోసం పుట్టింటికి వెళ్లాలనే నియమం పెట్టారట. ఆషాఢ మాసంలో భార్యాభర్తల కలయిక వల్ల గర్భం దాల్చే అవకాశం ఉంది. ఆ సమయంలో గర్భం దాల్చితే వేసవిలో ప్రసవం జరుగుతుంది. దీంతో తల్లి బిడ్డలకు అనారోగ్య సమస్యలు, రోగాలు వస్తాయని భావించిన మన పూర్వీకులు భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే సంప్రదాయం తీసుకొచ్చారు. వేసవిలో సాధారణ ప్రసవం వల్ల ఇబ్బందులు ఉంటాయి. ప్రసవ అనంతరం రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. పూర్వం హాస్పిటల్లో సరైన వైద్యం అందేది కాదు కాబట్టి ఇలా సంప్రదాయం పేరుతో భార్యాభర్తలను వేరుగా ఉంచేవారట. ఆషాఢ మాసంలో అత్తాకోడళ్ళు కలిసి ఉండకూడదు అని అంటారు. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ఎడబాటు ఏర్పడుతుంది. ఈ ఎడబాటు కారణంగా వారిద్దరూ చింతిస్తుంటారు. ఎందుకంటే పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందరూ కలిసి వ్యవసాయం పనులు చేసేవారు. ఆషాఢ మాసంలోనే వర్షాలు కురుస్తాయి కాబట్టి నాగలు పట్టుకుని పొలానికి వెళ్లి దున్ని విత్తనం వేయాల్సి ఉంటుంది. కానీ ఆ సమయంలో వర్షం కారణంగా కొత్తగా పెళ్లి అయిన భార్యాభర్తలు ఇద్దరూ ఇంట్లోనే కలిసి ఉంటే వ్యవసాయం చేయడం కష్టం అవుతుంది. కొత్తగా పెళ్లైన మగవాళ్లు ఈ సమయంలో భార్య పక్కనుంటే ఏ పనినైనా శ్రద్ధగా పెట్టలేరు. అందుకే ఈ సమయంలో వైవాహిక జీవితం నుంచి ధ్యాస మళ్లించేందుకు భార్యను పుట్టింటికి వెళ్లాలని చెబుతుంటారు. ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అంటే దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది. ఆషాఢ మాసంలో మహిళలు కనీసం ఒక్కసారైనా తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి. ఆషాఢ మాసంలోనే చాతుర్మాస్య దీక్ష మొదలవుతుంది.
ఉత్తరాయణ దక్షిణాయన కథల ప్రకారం ఆషాఢంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడని, దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవనే నమ్ముతారు. ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్తగా వచ్చిన కోడలు అత్తగారింట్లో ఉండకూడదు. అందుకే వారిని తమ పుట్టింటికి పంపిస్తారు. ఆషాఢ మాసంలో చేతులకు గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదని చెబుతారు. అయితే ఆషాఢ మాసంలో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయి. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం పాటించేవాళ్ళట. ఆధ్యాత్మికంగా చూస్తే ఆషాఢంలో చిటికిన వేలికి పెట్టుకున్న గోరింటాకు కార్తీకం నాటికి గోరు చిగురుకు చేరుతుంది. గోరింటాకు పెట్టుకున్న చిటికెన వేలి చిగురు నుంచి నీళ్లు శివలింగంపై పడితే పుణ్యఫలమని అంటారు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.